మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, ఉన్నతమైన పరిశుద్ధ స్థలములలో, మహోన్నతమైన స్థలములలో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై అక్కడ నివసించువాడు, భూమి మీద ఉన్న భక్తులను ప్రేమించి దేన మనస్సు గలవారి యొద్దను వినయము గలవారి యొద్దను నివసించుటకు ఇష్టపడినవాడు, సర్వ సృష్టికర్త, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, సర్వశక్తుడైన దేవుడు అనియు, సర్వజ్ఞాని అయిన దేవుడు అనియు, సర్వాధికారి అయిన దేవుడు అనియు, సర్వ సైన్యములకు అధిపతి అయిన దేవుడు అనియు పేరు పొందినవాడు, సమస్తమును తన ఆధీనంలో ఉంచుకున్నవాడు, భూమిని ప్రేమించి జీవావరణాన్ని దయచేసినవాడు, మనుషులను సృష్టించినవాడు, సృష్టికర్త, శ్రేష్ఠుడు, గొప్పవాడు, సంరక్షకుడు, మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ బాగున్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 17వ కీర్తన 15వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 17వ కీర్తన 15వ చరణము. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. భక్తుడైన దావీదు చేసినటువంటి ప్రార్థన. నేనైతే నీ నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. దేవుడు నీతిమంతులకి తన దర్శనాన్ని ఇస్తాడు. బైబిల్లో 3 చోట్ల 4 చోట్ల దేవుడు ఎట్లా మనల్ని దర్శిస్తాడు అనే విషయం రాయబడి ఉన్నది. మొదటిగా మనం గమనించినట్లయితే కీర్తనలు 11:7 చెప్తాడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు అని. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు అని రాస్తాడు. యథార్థంగా ఉన్నవాడు ఆయన ముఖాన్ని దర్శిస్తాడు, ఆయన చూడగలడు. రెండవది కీర్తన 17:15 అనగా ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం. ఇందులో కూడా నేను నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేస్తాను. నీతిగా జీవించేవాడు దేవుని చూస్తాడు. మూడవదిగా మనం చెప్పాలంటే మత్తయి సువార్తలో చెప్పిన ఆ 9 ధన్యతల్లో ఒక ధన్యత, ఆత్మ విషయమై దీనులైన వారు, క్షమించాలి, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని చెప్తాడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారు. హెబ్రీ పత్రిక 12:14 మాట్లాడుతూ అంటాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటానికి ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు అంటే, పరిశుద్ధత కలిగి ఉన్నవాడు లేదా హృదయశుద్ధిలోనే ఒక పరిశుద్ధత కలిగి ఉన్నవాడు ప్రభువును చూస్తానికి అవకాశాలు ఉన్నాయని చెప్పబడి. ఈ 4 ఏదన్నా దేవుణ్ణి చూడగలం. ఈ 4 ఉంటే ఇంకా దగ్గరగా ఉండగలం. అయితే ఆయన సేవకుడైన మోషేకి ఇంకొక ఎగ్జాంప్షన్ ఇచ్చాడు. అతను సాత్వికుడు, నేను అతనితో ముఖాముఖి మాట్లాడతాను అంటాడు సంఖ్యాకాండం గ్రంథంలో. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దర్శించాలనేది మొదటి నుంచి ఆయన వాంఛ. భూమిని నివాసయోగ్యముగాను నివాస స్థలములు ఉండునట్లుగాను దేవుడు సృష్టించాడు. యెషయా గ్రంథంలో ఈ మాట చెప్పబడింది. దేవుడు భూమిని నిరాకారంగా ఉండునట్లు సృష్టించలేదు, కానీ నివాస స్థలములకు యోగ్యముగా ఉండునట్లు సృష్టించాడు. దాన్ని అపవాది అని చెప్పబడినటువంటి మన శత్రువు మన కొరకు సిద్ధపరచబడిన ఈ భూమిని ఆక్రమించుకొని దీన్ని నాశనం చేస్తే, ఆదికాండం గ్రంథంలో మనం గమనించినట్లుగా దేవుడు మళ్ళీ దీన్ని షేప్ చేస్తూ వచ్చాడు. అది కలగాలి, ఇవి కలగాలి, ఆల్రెడీ ఎగ్జిస్ట్మెంట్ అయిన భూమి మీద ఉన్న జలాలు, ఈ జలాలు ఎట్లా వేరుపరచబడాలి, మధ్యలో ఆకాశం అనేది ఎట్లా రావాలి, ఒక విశాలం ఎట్లా, ఇవన్నీ చెప్తూ మొదటి అధ్యాయం ఆదికాండంలో చాలా విషయాలు మనతో మాట్లాడతాడు. అటు పిమ్మట దేవుడు తన సొంత చేతులతో మనిషిని తయారు చేస్తున్నట్లుగా మనం చూస్తాం.
చేసి అతనికి మనుగడనిచ్చి వాతావరణాన్ని ఇచ్చి జీవించడానికి సరిపడా ఆక్సిజన్ ఆయన్ని ఇచ్చి మరి శరీరాన్ని నిలబెట్టుకోవటానికి కావాల్సినటువంటి ఫ్రూట్స్, ది బెస్ట్ ఫ్రూట్స్. మీకు ఫ్రూట్స్ యొక్క వాల్యూ తెలుసుగా. ఎవరైనా సిక్ అయితే కోలుకోవటానికి వాళ్ళ దగ్గర చూస్తాకి వెళ్ళినప్పుడు ఫ్రూట్సే తీసుకెళ్తారు. ఎందుకంటే ఫ్రూట్స్ ఇస్తే తిని వాళ్ళు మళ్ళీ ఆరోగ్యంగా ఉంటారని. కాబట్టి ఫ్రూట్స్ యొక్క విలువ వేరే. దేవుడు ఫ్రూట్స్ ఇస్తా ఆదాము హవ్వల్ని తీసుకొస్తే ఆదాము హవ్వలు తమ స్వకీయ దురాశల వల్ల ఆ యొక్క పళ్ళు తిని దేవునికి దూరమైనప్పుడు మళ్ళా దేవుడే వచ్చి వాళ్ళని దర్శించినట్లుగా మనం చూస్తాం. వాళ్ళతో దర్శించి వాళ్ళని మాట్లాడాల్సిన మాట్లాడి సమాధానపరిచి రాజీ చేసి ఆయన కూడా మరి ఇంక ఏం చేస్తాం అన్నట్లు ఈ నగ్నత్వానికి అప్పటానికి అనాదిలోనే ఒక గొర్రె పిల్లను వధించి దాన్ని చర్మ చొక్కాయిలు చేయించి తీసుకొని వచ్చి తొడిగిస్తాడు. వీళ్ళకి తొడుక్కోవటం రాదని చాలాసార్లు చెప్పాను మీతో. కనుక సహోదరులారా, దేవుడు పాపం చేసిన వాళ్ళని దర్శించాడు, నేటికి దర్శిస్తూనే ఉన్నాడు. అలా దర్శించిన వాళ్ళల్లో నేనొక్కడిని, బహుశా మీరు కూడా అని నేను అనుకొని దేవుని సంతోషిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. దేవుడంటే మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన సృష్టి కార్యములను ఎంచి దేవుడు మనల్ని ఎంతో ఇష్టపడుతుంటాడు. మీకు గతంలో కూడా చెప్పా, అబ్రహాముతో దేవుడు ఎట్లా స్నేహం చేశాడు. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తూ ఉంటాడు. దర్శించాలని మనకి ఆయన ఇష్టపడి ముందుకు వస్తుంటాడు. ఇబ్బందల్లా ఎక్కడొచ్చిందంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వాక్యాల్లో చెప్పబడినట్లుగా, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము గుర్చుకాలేదు, విననేరకుండునట్లు ఆయన యొక్క చెవులు మందగించలేదు. మీ పాపములు లేదా మీ దోషములు ఆయన ముఖాన్ని మీకు మరుగుపరిచింది, మీకు ఆయన్ని చూపించకుండా అడ్డం పడుతున్నాయి అని చెప్తాడు. కనుక సహోదరులారా, మనం దేవుని ప్రేమను బట్టి మనం గమనించినట్లయితే తప్పనిసరిగా మనము దేవునికి మహిమను పొందలేక దేవుని చూడలేక వెనక రావడానికి కారణం మన పాపమే. మన పాపాన్ని బట్టే ప్రభు అట్లా చేస్తూ వచ్చారు. పాపాలే ఆయనకి మనకి అడ్డంగా నిలబడిపోయింది. మన దోషాలు ఆయన ముఖాన్ని మనకు మరుగు చేసింది. ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఇప్పటికీ తలుపు దగ్గర నిలబడి తడుతున్నానని సంఘాలకు రాసినటువంటి పత్రిక చివరి దాంట్లో మాట్లాడుతూనే ఉన్నాడు కదా. కనుక దేవుడు దర్శించడానికి ఆయుత్తంగానే ఉంటాడు, ఎప్పుడు సిద్ధమే. ఆయన దర్శించడానికి నీకు సముఖత ఉందా? ఆయన్ని చూస్తానికి నీకు కావలసిన యథార్థత ఉందా? మనకి కావలసిన నీతి ఉందా? మనకి కావలసిన పరిశుద్ధత ఉందా? మనకి కావలసినటువంటి మరి హృదయశుద్ధి ఉందా? మోషే వలె మనకి కావలసిన సాత్వికం ఉందా? మన చంచల మనస్తత్వాన్ని బట్టి దేవుడు మన దగ్గరకు రాడు. దేవుడు కదల్చబడిన దేవుడు స్థిరమైన మనస్సులతో ఎక్కువగా నివసిస్తుంటాడు. ఎందుకనంటే ఆయన స్థిరుడు. మనసు కూడా స్థిరంగా ఉన్న వాళ్ళకి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అటు వాళ్ళని ఆయన ఎంతో ఆశీర్వదిస్తుంటాడు. ఆయన యొక్క సకల ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకొని తీరుతారు. ఎక్కడ ఇబ్బంది? దేవుని యొక్క రాజ్యంలోకి రావడానికి మనకి ఇబ్బంది, దేవుని యొక్క వాక్యం వినడానికి ఇబ్బంది, దేవుడు అంటేనే ఒక విధమైన ఇబ్బంది. అందులోనూ ఆదివారం నాడు పెడతంటే మమ్మల్ని ఏం చేయమంటావు అన్నట్లుగా మాట్లాడుతుంటాం. ఆదివారం నాడే పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఉంటాయి. సరే, ఇంటర్వ్యూలకి వాటికి నేనేం అంటలే. ఆదివారం నాడే పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, ఆదివారం నాడే రకరకాలైనవి పెడుతుంటారు. అటు ఇటు పోయి దేవుడిని నిర్లక్ష్యం చేస్తాం, దేవునికి దూరంగా వెళ్తాం. రోజులు చూసేవాడు దేవుణ్ణి గణపరుస్తున్నాడు అంటారు. కానీ సహోదరులారా, చాలాసార్లు రోజులు చూస్తూ దేవుణ్ణి మనం హింసపెట్టిన స్థితి కూడా ఉంటుంది. రోజులు చూస్తూ దేవుణ్ణి మళ్ళా సిలువేస్తున్న స్థితి కూడా ఉంటుంది. కనుక మనం మన యొక్క జీవితాల్లో నీతి అనేది ఎక్కువగా ఉండాలి. నీతి అంటే రెండు విషయాలు మీరు గుర్తుంచుకోండి. ఆయన యొక్క రక్తం బట్టి మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతాం. పని చేయకనే భక్తిహీనుడిని నీతిమంతునిగా తీర్చే తత్వం ఆయనకు ఉందని రోమపత్రికలో చెప్పాడు. అబ్రహాము నీతిగా ఎంచబడినటువంటి ఆయన వాక్యానుసారంగా లేదా ఆయన మాట చొప్పున నడిచేవాడు కూడా నీతిమంతుడిగా ఎంచబడుతున్నాడు.
కాబట్టి భక్తుడు ఇక్కడ రాసిన మాటలో, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేస్తాను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటానన్నాడు. అంటే ఇతను నీతివంతుడిగా జీవిస్తూ, లేదా భూమి మీద ఆయన యొక్క నీతి కార్యాలని చేస్తూ, ఆ నీతి కార్యాలను బట్టి దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకుంటాడు. మీకు కొర్నేలి గుర్తున్నాడు కదా, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం. ఆ కొర్నేలి గారు నీతివంతుడు, దేవుని వాక్యం అంటే ఇష్టం, దేవుడు అంటే ఇష్టం, రాజ్యం అంటే ఇష్టం. అందుకని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తూ నీతి కార్యాలు చాలా విషయాలు చేస్తే, ధర్మకార్యాలు అవన్నీ చేసుకుంటూ వస్తుంటే ప్రభు చెప్తాడు, ఇదిగో నీకు పూర్తిగా తెలియజేయటానికి నా సేవకుని పిలిపించుకో అని దూతను పంపిస్తాడు. కొర్నేలి దూతను చూస్తాడు. అవును సహోదరులారా, మనం దేవుణ్ణే చూస్తానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక చోట దూత అని చెప్పబడిన చోట దేవుడే ఉన్నట్లే కూడా గ్రంథంలో కొన్ని చోట్ల మనకు తెలుస్తుంది. కాబట్టి 2 రకాలుగా దేవుని మనం చూస్తాను, లేదా నేను చూస్తాను అని దావీదు వక్కాణిస్తున్నాడు. ఒకటి, నీతిగా ఉంటాను, నిన్ను చూస్తాను, ఎందుకంటే నీతిమంతులకు నువ్వు దర్శనం ఇస్తావు. రెండవది సహోదరులారా, మేల్కొనున్నప్పుడు అనే మాట అంటే బహుశా పొద్దున్నే లెగ్గానే వాక్యం చదవటం అనుకుంటా ఉండొచ్చు కొందరు, అది కూడా అవ్వచ్చు. కానీ మేల్కొనున్నప్పుడు అంటే బోర శబ్దం వినపడుద్ది, కడబోర. మృతుల్లో ఉన్నవాళ్ళు లెగిస్తారు, మేల్కొంటారు, దేవుని ఎదుర్కొంటాక ముందుకెళ్తారు. దాని గురించి మాట్లాడుతూ అంటాడు కదా, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో, నీ ముఖ దర్శనంతో నా ఆశ తీర్చుకుంటాను. కనుక రాకడ సమయం గురించి ఇది మాట్లాడబడుతుంది. తన వేవేల పరిశుద్ధులతో ప్రభు వచ్చే దాని గురించి మాట్లాడబడుతుంది. మరి నీతిగా ఉంటూ ఆయన చూడటానికి, అలాగే చనిపోయిన తర్వాత కూడా ఆ నీతిని బట్టి దేవుడు మనల్ని పిలవటానికి మన బ్రతికెట్లుంది, మన జీవితం ఎలా ఉందండి? తప్పనిసరిగా ఈరోజు ఉదయం వాక్యం చదువుతున్నారా? వాక్యం చదివి ప్రార్థన ముగించుకొని అలా ఎవరి దారిని వాళ్ళు వెళుతున్నారా? దేవునితో సత్సంబంధమే కలిగి ఉన్నారా? ముఖస్థుతి కోసం ముక్తసరిగాను చదవటం, ప్రార్థన చేయటం ఉపయోగకరం లేని క్రైస్తత్వం. దేవుని యందు ఆసక్తి, గాఢమైనటువంటి ఒక తృష్ణ మనకి దేవుని మీద ఉండాలి. అప్పుడు ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. నిన్ను దర్శించడానికి ఆయన సముఖానికి రాణిస్తాడు. తను తాను ఆయన నీకు బయలుపరుచుకుంటాడు. నీవు ఆయన ఎరిగిన వాడవు, లేదా ఎరిగిన దాని అవుతావు. వన్స్ ఆయన వల్ల ఎరిగినవాడు, ఎరిగింబడిన వాడికి ఈ భూమి మీద ప్రభు అనుమతిస్తే తప్పించి ఏ ఆటంకం ఉండదు. కనుక సహోదరులారా, మందిరాలకు వెళ్ళినప్పుడు నీతిని నేర్చుకోవాలి. దేవుని వాక్యం చొప్పున జీవించటం నీతి. మందిరానికి నువ్వు వెళ్ళటం ప్రభు ఇచ్చినటువంటి నీతి. అంతే కదా, ప్రభు మనకి మన ఎడల తన నీతిని చూపించి తన కృపా మహిమ కీర్తి కలిగినట్లుగా మనల్ని నీతివంతులుగా మార్చి ఇట్లా తీసుకొని వచ్చాడు. కనుక ఈ యొక్క చదువులను బట్టి, వీటిని బట్టి ప్రభు నామాన్ని గణపరుస్తూ దేవుని స్తుతించి ఆరాధించడానికి ఆదివారం ఆరాధనకి తప్పకుండా వెళ్ళాలి. కొన్నిసార్లు అనారోగ్య రీత్యా కానీ, అవసరాల రీత్యా కానీ అవ్వచ్చు. కానీ అదే తడువు ఇదే తడువు అని చెప్పి ఆదివారపు ఆరాధనలు మానేయటం అంత శ్రేయస్కరం కాదు. దయచేసి దేవుని మందిరానికి వెళదాం, దేవుని ఆరాధిద్దాం. దేవుని కృప మనకు తోడైండును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేనైతే నీ యొక్క స్వరూప దర్శనం చేసుకుంటాను, నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చేస్తాను. అయ్యా, మా నీతిని నాయన మీ సన్నిధిలో మురిగొడ్లుగానే కనిపిస్తాయి కాబట్టి దాన్ని దూరపరిచి నీ నీతిని స్థాపించు. నీ నీతి మంచిది ప్రభా, దాని కొరకు మేము చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. అటు ఉన్న స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం ప్రభు. నీ కటాక్షం మాకు దయచేసి నడిపించు. మేము నీ యొక్క సేవకులుగా వర్ధిల్లటానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఆదివారపు ఆరాధనలో జరిగే ప్రతి మందిరాన్ని మీరు దీవించు, నీ తోడ్పాటు, నీ తోడు ఉంచు. ప్రతి పాస్టర్ గారిని మంచి వాక్యంతో నింపండి. భక్తులు భక్తి కలిగి నీ ఆరాధన రావడానికి కృప చూపించండి. నీతో కనెక్టెడ్గా ఉండే జీవితాన్ని సేవకుడు, భక్తుడు కలిగి ఉండడానికి కృప చూపించండి. అతి ఉన్నతమైన స్థితికి మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని కూడా అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన
యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.